హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మొబైల్ ఫోన్ వాడే వారందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక అండి. ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మోసాలపై అప్రమత్తత అవసరము. సో కొత్త పద్ధతులలో మోసగాళ్ళ వల నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఆన్లైన్ మోసాల వలలో పడకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసు వారు మరోసారి తీవ్రమైన హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. మోసగాళ్ళు నిత్యం కొత్త పద్ధతులను కనిపెడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అమాయకపు ప్రజలనే లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏటీఎం కార్డు నెంబరు, బ్యాంకు వివరాలు అడిగి ఓటీపీ ద్వారా డబ్బులు కాజేసిన మోసగాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లోనే మరింత అధునాతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ కొత్త మోసపూరిత వ్యూహాలను అయితే పొందుతున్నారన్నమాట. తాజాగా మోసగాళ్ళు మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, మీ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కార్డు ఇవన్నీ కూడా ఈ వివరాల ఆధారంగా మీ కేసులో పట్టుబడ్డారంటూ నకిలీ బెదిరింపులు అయితే కాల్ చేస్తూ ఉంటారు. ఈ కాల్స్కు తోడు కొందరు నకిలీ పోలీసులు వీడియో కాల్స్ కూడా చేసి పోలీస్ యూనిఫామ్లోనే బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారనమాట. సో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారంటూ బాధితులను భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుండి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు అసలు భయపడవద్దండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేరుగా పోలీస్ స్టేషన్లోనే సంప్రదించాలని పోలీసులు అయితే సూచిస్తున్నారు. సో ఇలాంటిది ఒక విషాదకరమైనటువంటి ఘటన అయితే వెలుగు చూసింది అనమాట. ఇటీవల జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటనలో ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్కి భయపడి ఒక తల్లి గుండెపోటుతో మరణించారు. ఇది ఆన్లైన్ మోసగాల నిర్లక్ష్యం మరియు క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటాయో తెలియజేస్తుంది. కాబట్టి మీ పేరు మీద కొరియర్ వచ్చిందని కానీ లేదా మీరు ఏదైనా నేరంలో ఇరుక్కున్నారని కానీ ఫోన్ చేస్తే తక్షణమే అటువంటి కాల్స్ను కట్ చేయండి. అటువంటి బెదిరింపులకు లొంగవద్దు. ముఖ్యమైన జాగ్రత్తలు మరియు సూచనలు: కాల్ అయితే కట్ చేయండి. సో మీ పేరు మీద కొరియర్ వచ్చిందని లేదా డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నారని కనుక బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే మీరైతే ఆ కాల్ను కట్ చేయండి. ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళండి. అవసరమైతే ఎవరైనా వీడియో కాల్ చేసి పోలీసులుగా బెదిరిస్తే, మేము పోలీసులమంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా మీరు పోలీస్ స్టేషన్లో కలుద్దాం రండి అక్కడికి అని చెప్పండి. ధైర్యంగా అయితే చెప్పండి. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. నిజమైన పోలీసులు ఎప్పుడు కూడా ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా బెదిరించి డబ్బులు అయితే డిమాండ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఇక వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దు. మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ పాస్, ఖాతా బుక్ వివరాలు, ఓటీపీ లేదా ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ ద్వారా అపరిచితులకు ఎప్పుడూ వెల్లడించవద్దు. ఒకవేళ అనుమానాస్పద లింకులు ఏవైనా మీకు మొబైల్లో ఎస్ఎంఎస్ రూపంలో కానీ ఈమెయిల్ ద్వారా వచ్చినా కూడా మీరు వాటికి రెస్పాండ్ అవ్వద్దు అనమాట. సో ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అవి మాల్వేర్ లేదా ఫిషింగ్ వెబ్సైట్లకు దారితీయవచ్చు. బలవంతపు యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. తెలియని వ్యక్తులు పంపే రిమోట్ యాక్సెస్ యాప్లు లేదా ఇతర సాఫ్ట్వేర్లను మీ ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేయవద్దు. అవి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడానికి అయితే ఉపయోగపడతాయి. ఇక వివరాలు అయితే అడిగి తెలుసుకోండి. మీకు కాల్ చేసిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, వారి ఉద్దేశం ఏంటి, ఇటువంటి వివరాలను నెమ్మదిగా సూటిగా అడిగి తెలుసుకోండి. వారు తడుముగుండు సమాధానం చెప్పినా లేదా సరైన సమాధానం ఇవ్వకపోయినా సరే అది మోసపూరిత కాల్ అని అయితే గ్రహించండి. ఇక సైబర్ మోసానికి ఒకవేళ మీరు కనుక గురైతే భయపడవలసిన అవసరం లేదండి. తక్షణమే 1930 నెంబర్కి అయితే కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఇది సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబరు. మీ వివరాలను అందించి మీ యొక్క సంబంధిత అకౌంట్ను బ్లాక్ చేయించుకోవచ్చు. అలాగే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయండి.
ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చేదానికి అంత అవకాశాలు ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక సొంత పరిశోధన, ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని స్వయంగా ధృవీకరించుకోవాలి. ఉదాహరణకు కొరియర్ అయితే నేరుగా మనము ఆ కొరియర్కి సంబంధించి అధికారిక వెబ్సైట్లో కస్టమర్ కేర్ను సంప్రదించి మాకు ఇలా నిజంగా వచ్చిందని కనుక్కోండి. పోలీసుల హెచ్చరిక మరియు సలహా, పోలీసులు ప్రజలను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నారు. మోసగాల వలలో పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నిరంతరం అవగాహనతో ఉండటం ఆవశ్యకం. నిజమైన పోలీసులు నేరుగా పోలీస్ స్టేషన్లోనే కలుస్తారు తప్ప ఫోన్ ద్వారా అయితే బెదిరింపులకు లేదా ఆర్థిక డిమాండ్లకు అయితే పాల్పడరు. కాబట్టి ఇలాంటి మోసాలను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా మీరు వ్యవహరించి వెంటనే పోలీసులకి అయితే ఫిర్యాదు చేయాలి. అప్రమత్తతే మీ సైబర్ మోసాల నుంచి మీకు శ్రీరామ రక్షణ. సో ఈ వీడియోని మరింతమంది పెన్షనర్లకు, వృద్ధులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.